కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న విగ్రహాలు మహనీయుల విగ్రహాలకి అవమానం జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆ బాబు జగజీవన్ రావు విగ్రహాలకు సంబంధించి వారు ప్రారంభించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనారికి రస్మై బాలకిషన్ మధ్య జరిగినటువంటి వివాదం కాస్త ఆ విగ్రహాలకి సంబంధించి ఆవిష్కరణకు నోచుకోలేదు. అప్పుడు కేవలం ఇది ఆర్టీసీ స్థలం అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి అటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆ విగ్రహాలకు సంబంధించిన కూడలను ఏర్పాటు చేస్తాం, ₹1,00,00,000తో సుందరీకరణ పనులు చేపడతామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఈ నెల 2వ తేదీన మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ విగ్రహాలని ఆవిష్కరించడం జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వచ్చి ఆయన చేసి పూజ చేశాడు, వాళ్ళతో అభిషేకం చేశారు. మహనీయులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఇన్ని రోజులు ముసుగేసుకొని ఉంటే ఎట్లా, 6 నెలలలో మీరు సుందరీకరణ చేస్తారా అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీంతో అధికారులు హుటాహుటిన స్పందించి మళ్ళీ సాయంకాలం వచ్చి ఆ విగ్రహాలకి ముసుగులు వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు మండిపడుతున్నారు. మహనీయుల విగ్రహాలకి అవమానపరిచే విధంగా రస్మై ప్రవర్తించడం ఎందుకు అని చెప్పేసి దుయ్యబడుతున్నారు. మనం సంబంధించిన విగ్రహాలు మార్గదర్శకం దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తులు పూజ్యనీయులైనటువంటి విగ్రహాలకి అవమానపరిచే విధంగా ఎవరు ప్రవర్తించద్దు అంటున్నారు. ముసుగు విగ్రహాలకి ఉన్నటువంటి ముసుగు తొలగించడము వేయడము అనే దానిపైన తాజాగా మానకొండూరు రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.